వ్యవసాయంలో ఆధునిక టెక్నాలజీని వినియోగించటం వల్ల ఖర్చు తగ్గడంతో పాటు పని సులభతరం అవుతుంది. ప్రపంచంలోని చాలా దేశాలు ఆధునిక యంత్రాల సాయంతో పంటలు పండిస్తూ మంచి లాభాలు గడిస్తున్నారు. మన దేశంలో కూడా కొన్ని ప్రాంతాల్లో కొత్త తరహా యంత్రాలతో వ్యవసాయం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి పద్ధతులు అనుసరిస్తున్నారు. ముఖ్యంగా డ్రోన్లతో మందులు చల్లటం ఎక్కువగా చూస్తున్నాం. దీనివల్ల రైతుకు చాలా ఉపశమనం కలుగుతోంది. డ్రోన్ల వినియోగంపై అనంతపురం జిల్లాలో వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తూ వాటి ఉపయోగాలు, లాభాల గురించి వివరించారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం ఆలమూరు గ్రామంలో రైతులు సాగు చేసిన ఉద్యాన పంటలను జిల్లా ఉద్యాన శాఖ అధికారి రఘునాథ్ రెడ్డి, జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్ పరిశీలించారు. రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. డ్రోన్ల వినియోగంపై రైతులకు జిల్లా ఉద్యాన అధికారులు అవగాహన కల్పించారు. చీడపీడల సమస్య నివారణకు డ్రోన్లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. మారుత్ డ్రోన్స్ అని వాళ్ళ కంపెనీ వాళ్ళు ఒక డ్రోన్ తీసుకొని వచ్చి డెమో చేయడం జరిగిందన్నమాట. ఇది ఎట్లంటే మనకు 10 లీటర్స్ కెపాసిటీ ఉన్న ట్యాంక్ ఉంటుంది. దానికి ఒక 7 నుంచి 10 నిమిషాల్లో 1 ఎకరా స్ప్రే చేస్తుంది అనమాట. దీని కాస్ట్ వచ్చేసి వాళ్ళు చెప్పడం ఒక 5.5 లక్షల నుంచి 6.5 లక్షల దాకా మనకు కాస్ట్, దాని ధర ఉంటుందన్నమాట. రాబోయే కాలంలో కొంచెం మనకు ఎఫిషియన్సీ కూడా, మన స్ప్రే ఎఫిషియన్సీ కూడా మనకు తైవాన్ స్ప్రేయర్ కంటే దీని ఎఫిషియన్సీ బాగుంటుందని అంటున్నారు. మనము ఈ డ్రోన్ టెక్నాలజీని ప్రభుత్వం కూడా భారీ ఎత్తున సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహిస్తుంది. నెక్స్ట్ ఇయర్ నుంచి బహుశా మనకి సబ్సిడీలు అనౌన్స్ చేస్తారు. ఒకసారి మనం తోట అంతా కూడా 20 ఎకరాలు ఉన్నా కూడా అది ఆల్టిట్యూడ్ ప్రకారం, లాటిట్యూడ్ ప్రకారంగా అది మొత్తం సర్వే చేసేసి ఇంకా నెక్స్ట్ టైము మనిషి దాంతోపాటు తిరగాల్సిన అవసరం లేకుండా కూడా మందులు స్ప్రే చేసుకునే సదుపాయం ఉందని ఈరోజు మనం డెమాన్స్ట్రేషన్ ద్వారా మేము కూడా తెలుసుకున్నాం. పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవాలన్నా, పొలానికి మందు పిచికారీ చేసుకోవాలన్నా డ్రోన్ల వల్లే సాధ్యపడుతుందన్నారు. ఇకపై డ్రోన్లు రైతు భరోసా కేంద్రాల్లో ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. డ్రోన్ ఆపరేటింగ్ నేర్చుకోవాలని రైతులు, విద్యార్థులు ముందుకు వస్తే శిక్షణ ఇస్తామని తెలిపారు. డ్రోన్ టెక్నాలజీ ద్వారా ఎలా అయితే పెస్టిసైడ్స్ స్ప్రే చేస్తామనేది ఒకసారి రైతులకి అవగాహన కలిగిస్తే వాళ్ళు అడాప్ట్ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి ఇలా ఒక డెమో నిర్వహించడం జరుగుతుంది. మేము ఉన్నదే వీళ్ళకి ఒక అవగాహన కలిగించి ఎలా అయితే మన ప్రొడక్టివిటీ పెంచుకోవడం కానీ, వాళ్ళకి వచ్చే ఆదాయం పెంచుకోవడం కానీ, ఫార్మ్ క్రైసిస్ అనేది మన ఇండియాలో చాలా నడుస్తుంది. అది ఎలా అరికట్టాలని చెప్పేసి వాళ్ళకి కొత్త ఇన్పుట్స్ తగ్గించడం కానీ, ప్రొడక్టివిటీ పెంచడం కానీ, దాని మీద మేము చేయగలిగేది, గవర్నమెంట్ తరపు నుంచి మేము చేయగలిగేది మేము చేయడానికి మేము ఉన్నది. అందుకే ఈరోజు వచ్చి ఇక్కడ ఒక డెమో నిర్వహించడం, వాళ్ళకి ఒక అవగాహన కల్పించడం. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఫార్మర్స్, ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ కూడా కొంతమంది మనతో పాటు ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ ఫార్మ్ మేల్ అనేది ఒకటి జరుగుతుంది, అక్కడ ఎక్కువ మంది ఫార్మర్స్ వస్తారు, అక్కడ కూడా ఇలాంటి అవగాహన కల్పించాలని ఒక మంచి ఐడియాస్ ఇస్తున్నారు. వాళ్ళు కూడా వాళ్ళ తరపు నుంచి చాలా వరకు ఏమేమైతే దాంట్లో వాడుతున్నారో, ఎలా అయితే దాని నుంచి లబ్ధి పొందొచ్చు అనేది ఫార్మర్స్కి విడమర్చి చెప్పడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీ వాడకం అయితే అంత ఎక్కువగా లేదు కాబట్టి దీన్ని ఇన్సెంటివ్ చేస్తే ఎక్కువ మంది తీసుకెళ్లి ఎక్కువ మంది వాడకం జరుగుతుంది కాబట్టి కంపల్సరీగా ఒకసారి సక్సెస్ఫుల్ అయితే మాత్రం కంపల్సరీగా చేస్తారు. ఆలమూరు గ్రామంలో రైతు సుబ్బారెడ్డి సాగు చేసిన కూరగాయ పంటలకు డ్రోన్ ద్వారా పిచికారీ చేసే విధానాన్ని జిల్లా ఉద్యాన అధికారులు రైతులకు చూపించారు. రైతులకు పెట్టుబడి వ్యయాన్ని తగ్గించే విధంగా చర్యలు చేపట్టినట్లు ఉద్యాన అధికారులు తెలిపారు. జిల్లా ఉద్యానవన అధికారులు, మండలంలోని విహెచ్ఏలు అందరూ కానీ మా పొలాలను పరిశీలించడం జరిగింది. నేను 8 ఎకరాల్లో దానిమ్మ, 20 ఎకరాల్లో కర్బూజా పంటలు సాగు చేస్తున్నాను. ఇవన్నీ కానీ అధికారులు వచ్చి పరిశీలించడం జరిగింది. ఇంకా అలాగే డ్రోన్ ద్వారా స్ప్రేయింగ్ చేయడం చాలా తక్కువ సమయంలో, చాలా తక్కువ మోతాదులో ఎక్కువగా మంచి ఎఫిషియన్సీగా పనికొచ్చే విధంగా ఉంటుందనేసి వివిధ మాధ్యమాల ద్వారా తెలుసుకోవడం జరిగింది. అందులో భాగంగానే మారుట్ కంపెనీ వాళ్ళని సంప్రదించి మా పొలంలోనే డెమో కానీ ఈరోజు ఇవ్వడం జరిగింది. ఆ డెమో కార్యక్రమానికి కానీ గౌరవ ట్రైనీ ఐఏఎస్ గారు ప్రశాంత్ కుమార్ గారు సార్ కానీ రావడం జరిగింది. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఆర్బీకేకి అనుబంధంగా కస్టమర్ ఐర్ సెంటర్ ఏ విధంగా ఇచ్చి ఇంప్లిమెంట్స్ ట్రాక్టర్స్ ఇవ్వడం జరిగిందో అదేవిధంగా ఈ డ్రోన్స్ కానీ మంచి ప్రోగ్రెసివ్ ఫార్మర్స్, ఏజీబీఎస్సీ చదువుకున్న వాళ్ళు, లేదంటే ఇంకా వివిధ మంచి చదువుకున్న వారికి సబ్సిడీతో అందించాలని మంచి ఉద్దేశంతో
మంచి ఒక కార్యక్రమంగా చేపట్టబోతున్నారు. అందులో భాగంగానే ఒక అవగాహన కార్యక్రమం చేస్తే బాగుంటుందని నేను కానీ మా గౌరవ డీడీ గారికి హార్టికల్చర్ చెప్పడం జరిగింది. ఈ డ్రోన్స్ వలన అయితే తక్కువ సమయంలోనే ఎక్కువగా పిచికారీ చేసుకోవచ్చు.